నాగపాములు వీటిని చూస్తేనే మన వెన్నులో వణుకు పుడుతుంది. దీనికి గల కారణం వాటికి ఉన్న విషం కావచ్చు, ఇంకా వాటి ఆకారం వలన కూడా కావచ్చు. మన భారతదేశంలో మాత్రమే ఈ పాములను దైవంగా పూజిస్తాం. అవి ఉండే పుట్టలకు గుళ్ళు కట్టి ప్రత్యేక పూజలు కూడా చేస్తాం. ఇలా మనం ఎందుకు చేస్తాం? హిందూ పురాణాలలో నాగపాములు కూడా దేవతలుగా ఉండేవని, అనేక పురాణాలలో వీటి ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేవని మన నమ్మకం. అంతేకాదండి, హిందూ పురాణాలలో ఉన్న దేవగణులలో నాగుపాములు కూడా అత్యంత బలమైన వాటిగా చెప్పడం జరిగింది. అందువలనే మన దేశంలో పాము ఎంత విషపూరితమైనదన్నా, దానివల్ల మనకు హాని జరుగుతుందని తెలిసిన పాముల్ని మనం ఎక్కువగా పూజిస్తుంటాం. అలాంటి నాగపాముల యొక్క శక్తిని కొన్ని తాంత్రిక విద్యలతో ఏదైనా ఒక గదికి కానీ, ఒక ఇంటికి కానీ ఒక రకమైన బంధంలో వేస్తారు. దీనినే మనం నాగబంధం అంటాం. ఈ నాగబంధానికి చాలా శక్తి ఉంటుందని, ఈ నాగబంధం వేసిన వాటిని సరైన పద్ధతిలో ఆ నాగబంధాన్ని తొలగించకుండా ఆ ప్రాంతంలో ప్రవేశించాలని చూస్తే అక్కడ చాలా పెద్ద అనార్థం జరుగుతుందని మనలో చాలా గట్టిగా నమ్మకం ఉంది. అసలు ఈ నాగబంధం అంటే ఏమిటి, దానిని ఎలా చేస్తారు అనే దానికోసం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ నాగబంధం గురించి తెలుసుకోవాలంటే మనం కొంచెం రామాయణ కాలానికి వెళ్ళవలసి ఉంటుంది. అసలు నాగబంధానికి రామాయణానికి సంబంధం ఏంటి అనేది మీ డౌట్. కానీ నేను చెప్పేది వింటే ఆ డౌట్ మీకు పోతుంది. రామాయణంలో రాముడికి అండగా సీతాదేవిని వెతకడానికి హనుమంతుడు సముద్రం మధ్యలో ఉన్న లంకా నగరానికి, అంటే ఇప్పుడు ఉన్న శ్రీలంకకి సముద్రం మీదుగా ఎగురుతూ వెళ్లే సమయంలో దేవతలు హనుమంతుడి యొక్క బలాన్ని, తెలివితేటలను పరీక్షించడానికి సురస అనే నాగమాతను పంపించారంట. ఆ నాగమాత హనుమంతుడు వెళ్లే మార్గానికి బంధంలో అడ్డుకు వచ్చిందని అంటుంటారు. అప్పటి నుంచి ఈ నాగబంధం అనే మాట వాడుకలోకి వచ్చిందండి. అయితే హనుమంతుడు తన తెలివితేటలు మరియు బలంతో ఆ సురస కన్యను తప్పించుకుని సీతాదేవిని వెతికి రామాయణాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగాడు. మొట్టమొదటిసారిగా రామాయణంలో ఈ నాగబంధం అనే పదాన్ని వాడడం జరిగింది. అప్పటి నుంచి తాంత్రిక విద్య నేర్చుకున్న కొంతమంది యోగులు, సిద్ధులు మాత్రమే ఈ నాగబంధం వేయగలరని అంటుంటారు. ఇందులో కేరళకి చెందిన తాంత్రికులు పూర్వం నుంచి కూడా ప్రసిద్ధి చెందారు. ఈ నాగబంధం వేయటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. దానికి చాలా అనుభవం అవసరం ఉంటుందండి. ఒకవేళ వేయడానికి ప్రయత్నించి అది కనుక తేడా వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంట. అంతేకాదండి, ఈ కష్టమైన నాగబంధం నుంచి విడిపించడానికి ఒక మంత్రం కూడా ఉందంట. ఆ మంత్రమే గరుడ మంత్రం. నాగబంధం వేసిన గదికి గాని, ఆ ప్రాంతాన్ని గాని దాని నుంచి విడిపించడానికి ఈ గరుడ మంత్రాన్ని ఉపయోగిస్తారు. కానీ దీనిలో ఒక చిక్కు ఉంది. మన పురాణాల ప్రకారం మనకి 8 దిక్కులు ఉన్నాయని, ఆ 8 దిక్కులకు ఒక్కొక్క నాగదేవత కాపలా కాస్తుందని అంటుంటారు. అయితే ఈ నాగబంధం వేసిన చోట ఏ నాగదేవత ఉందో మరియు ఆ నాగబంధానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలిస్తే గాని ఆ నాగబంధాన్ని విప్పడం జరగదని అంటుంటారు. నేను తెలుసుకున్నంత వరకు ఈ నాగబంధం వేసేవాళ్ళు గాని, తీసేవాళ్ళు గాని ఇప్పటి వరకు ఎవరూ లేరండి. పూర్వీకులు ఈ నాగబంధం మీద రాసిన తాళపత్రాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అవి కూడా కాలగమనంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు శ్రద్ధ పెట్టకపోవడం వలన పోయాయని తెలుస్తుంది. ఇదండి నాగబంధము. అసలు నాగబంధంకి ఆ పేరు ఎలా వచ్చింది, దాని ఉపయోగం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి.